యేసయ్య కేకేశాడు, దేవదాసు అన్నాడు. ఏనాయనా అన్నా. నా కుడి చేయి పట్టుకున్నాడు, ఆ కొండ మీద నిలబెట్టాడు. ఇద్దరూ నుంచున్నాం ఆ కొండ మీద, మంగళగిరి కొండ మీద. ప్రశాంతమైన వాతావరణం, గాలి, చక్కటి గాలి తోలుతుంది. అక్కడ నుంచుని ఆయన చూపించాడు, ఇవి నా మహా పట్టణం మంగళగిరి, ఈ పట్టణానికి నువ్వు వెళ్ళు, సువార్త ప్రకటన చెయ్యి అని అన్నాడు. మెలకు వచ్చింది. ఆ తర్వాత నేను పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చా. అదే కాదు, ఎవరో ఒక చదువుకున్న ఒక దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి, ఏమండి దేవదాస్ గారు మీరేనా అన్నాడు. అవునండి అన్న. 3 ఏళ్ళ నుంచి నిన్ను సేవ కోసం పిలుస్తున్నాడంట, మీరు ఎందుకు వెళ్తలేదు సేవకి అని అన్నాడు. ఉంది, అయ్యా సేవ మేమేం చేయగలమని అది ఇది అని అంటున్నాడు. చదువు లేదు, మాట్లాడలేని అంటున్నాడు. అందుకని ఆయన సిద్ధపడతలేదు.